హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. ఈ వీడియోలో మోస్ట్ హెల్దీ, టేస్టీ, స్టమక్ ఫిల్లింగ్ బేబీ డిన్నర్ రెసిపీని చూపిస్తాను. ఈ బేబీ ఫుడ్ పిల్లల బరువును కూడా పెంచుతుంది. పిల్లలు బరువు పెరగాలి, దొందలు రాకుండా ఉండాలి అంటే ఇలాంటి రెసిపీస్ చిన్నారులకి తప్పనిసరిగా పెట్టండి. మీరు ఇచ్చిన లైక్స్ని బట్టి నేను మరికొన్ని డిన్నర్ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాను. 1 ఇయర్ పిల్లల నుండి 3 ఇయర్స్ పిల్లల వరకు పెట్టుకోవచ్చు. మొదటిసారి ఛానల్ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ వెయిట్ గెయిన్ డిన్నర్ రెసిపీ కోసం పీల్ చేసి కట్ చేసుకున్న ఒక ఆలూని ఉడకపెట్టుకోవాలి. ఉడికిన ఆలూని స్మాషర్తో మెత్తగా ఇలా మెదిపి పక్కన పెట్టుకోవాలి. చపాతీని 2 వైపులా నేతితో చక్కగా కాల్చుకుని నీళ్ళేమీ పోసుకోకుండా ముక్కల్లాగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గిన్నెలో గ్రైండ్ చేసుకున్న చపాతీని వేసి స్మాష్ చేసుకున్న ఆలూని కూడా వేసి తురిమిన బెల్లం 1 టేబుల్ స్పూన్ వేసి పొంగొచ్చిన వేడి పాలను కూడా నిదానంగా కొద్దిగా ఇలా లూజ్గా ఉండేలాగా మనం కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో అయితే మీరు కలుపుకోండి, మరీ టైట్ కన్సిస్టెన్సీలో అయితే మీరు కలుపుకోవద్దు. ఇలా లూజ్గా ఉంటేనే చక్కగా ఈ చపాతీ పాలల్లో నానుతుంది. 20 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుని 20 నిమిషాలు అయిన తర్వాత మరొక్కసారి కలుపుకుని చిన్నారులకైతే పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఒళ్ళు గట్టిపడుతుంది, పిల్లలు బరువు కూడా పెరుగుతారు ఈ రెసిపీ వల్ల. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.